ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అష్టమితో కూడిన శుక్రవారం. అష్టమితో కూడిన శుక్రవారం నాడు దుర్గాదేవిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, రాత్రి 7:33 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 8:25 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, బుధ రాహువులు కుంభంలోను, రవి కుజ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు మాత్రం ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆలోచనలకి తగిన విధంగా పనులు పూర్తి చేయడం కోసం ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి స్థానచలనంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగకపోగా మీకు అనవసరపు ఖర్చుని అలాగే ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. శత్రువులు అధికంగా ఉండటం, నరఘోష నరదృష్టి అధికంగా ఉండటం వలన ప్రతి పనిలోనూ జాప్యము, ఆలస్యము అలాగే వాయిదా పడటము ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాలలో జాగ్రత్తలు వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, మీరు మారిన చోట మీకు ఎటువంటి గుర్తింపు లేకపోవటం, దీంతో పాటు ఆశిస్తున్నట్టుగా మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించకపోవటం ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు మీరు మీ కుటుంబ సభ్యుల ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తులకి సంబంధించి ముఖ్యంగా మీరు కనుక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీరు గనక నూతన వ్యాపారాల గురించి ప్రయత్నిస్తుంటే అందులో మీకు ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఈ విధంగా ఉంటే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు ఆర్థిక పురోగతి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు మీ ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పుల గురించి అయితే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో మీకు సానుకూలత అనేది కూడా గోచరిస్తోంది. నూతన బరువు బాధ్యతలు స్వీకరించటం, దీంతో పాటు ఆశించినట్టుగా ఆర్థికంగా పురోగతి లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. శత్రువుల వలన మాత్రం ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీతోటి ప్రతి విషయంలోనూ పోటీతత్వం కనబరిచే సహోద్యోగులు మీకు ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాల్లో పోటీతత్వాన్ని కలిగి ఉండటం, దీంతో పాటు కుటుంబ సభ్యుల మాటని వినకపోవటం, ప్రయాణాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు.
దీంతో పాటుగా ముఖ్యంగా మీ సహోద్యోగుల వలన మానసికంగా ప్రశాంతతని కోల్పోయే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నారాయణ అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. అయితే ఆర్థిక పురోగతి కూడా వీరికి గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి మార్పులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. సంతానంతో మీరు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అలాగే అనేక విషయాలలో వారికి సహాయం అందించడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఉద్యోగానికి సంబంధించి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. హఠాత్తుగా మీ ఉద్యోగంలోనే మీకు మార్పులు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క ఉన్నతాధికారులకి అనేక విషయాలలో మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి వీరికి పెద్దగా మార్పులు అయితే గోచరించటం లేదు. కానీ ముఖ్యంగా కోర్టు విషయాలు ఇవి మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అనారోగ్య సంబంధంగా మీరు అధిక శాతం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలతో పాటు మీకు అనేక విషయాలలో కూడా ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. భూ సంబంధిత విషయాలలో మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. లిటిగేషన్లు గనక ఉంటే వాటికి సంబంధించి అనేక విషయాలలో మీరు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా మీ పేరు మీద గనక ఎటువంటి స్థిరాస్తులు ఉన్నా వాటికి సంబంధించి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సింహరాశికి చెందిన వారు ఈరోజు గాయత్రి మంత్రాన్ని చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా వీరు మాత్రం వీరి వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సమస్యలు అనేవి అధిక శాతం వీరికి గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యం వలన ఇబ్బందులు, నూతన వ్యాపారం వలన అనేక సమస్యలు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా తగు చర్యలు తీసుకోవాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ప్రతి విషయంలోనూ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి మాత్రం క్షణికావేశంలో చేసే పనుల వలన అనేక సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడటం కానీ, జాప్యం కలగటం కానీ, లేదా మీరు ఆశించిన ఫలితాలు లభించకపోవటం వలన మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వారితోటి మీకు అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కన్యారాశి వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీరు ఆశించినట్టుగా మీ బంధువులు, స్నేహితులు మీకు ఆర్థిక సహాయం అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని కూడా సమయస్ఫూర్తితోటి, తెలివితేటలతోటి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులని అధిగమించే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం
వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు సంశయం ఎక్కువగా ఉండటం, అనుమానాలు ఎక్కువగా ఉండటం, దీంతో పాటు మీ యొక్క బంధువుల మధ్యన కూడా మీరు మీ యొక్క సమస్యల గురించి చెప్పాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఇక మీ ఆస్తిపాస్తుల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మీరు గనక మీ ఆస్తిపాస్తులని అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ కోపావేశాల వలన లేదా మీరు అనాలోచితంగా అనే మాటల వలన శత్రువులు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కలవరపెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కుటుంబాల్లో అధిక శాతం ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు గనక ఉద్యోగరీత్యా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే ఇందులో మీకు అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగపరంగా ప్రయాణాలు ఉండటం, దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. స్థిరాస్తుల విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి సంపద పెంచేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు ఏదో ఒక రకమైన సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. భూ సంబంధమైన వివాదాలు, అలాగే వీటికి సంబంధించి లిటిగేషన్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల వలన కూడా సమస్యలు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. మీ సోదర సోదరీమణులతోటి కూడా అనేక విషయాలలో మీకు వాదోపవాదాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం మీరు కొనసాగిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి వీరు ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సమస్యలను అధిగమిస్తూ వీరు ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఐశ్వర్య లక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే వీరికి ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉంటాయి. అలాగే మీ యొక్క ఉన్నతాధికారులకి మీరు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత అనేది తక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. నూతన పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. వీరికి నూతన పెట్టుబడుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారం మాత్రం మీకు మిశ్రమంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు
నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం కుటుంబాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు లాంటివి చేసినా ఇవి మీకు ఏ రకంగానూ కూడా లాభాన్ని కలిగించకపోగా ఇబ్బందిని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వారి యొక్క అనేక విషయాల గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. సంతానంకి సంబంధించి అనేక విషయాలలో మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా మోసపూరిత వ్యక్తుల వలన ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి. అలాగే ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారంలో మాత్రం ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. స్థిరాస్తి విషయాలు మాత్రం మీకు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శుక్రవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపాన్ని వెలిగించినట్లయితే శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పోచమ్మ ఇటువంటి ఆలయాలకు వెళ్ళి రాహుకాలంలో 2 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను కోసి మొత్తం రసం పిండి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి కుంభవత్తులు వేసి రాహుకాల దీపాలు వెలిగించాలి. అష్టమి తిథితో కూడిన శుక్రవారం సందర్భంగా ఇలా రాహుకాల నిమ్మకాయ దీపాలు వెలిగించటం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోవటం ద్వారా శత్రుబాధలు, అనారోగ్యాలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అనే అంశానికి స్వాగతం. గృహం అంటేనే నీటి వసతి తప్పనిసరి అనే అర్థాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇల్లున్నది, ఇంటికి నీటి వసతి అవసరం. మురుగునీరు పారే వ్యవస్థ ఒకవైపుగా ఉండగా మంచినీటిని భద్రపరుచుకునే వ్యవస్థ మరి ఒక వైపున తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి మేడ, మిద్దె పైన సామాన్యంగా మనం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకుంటూ ఉంటాం. ఈ ట్యాంక్ నిర్మాణం చేసుకునే సమయంలో ఈశాన్యంలో బోర్వెల్ లేక బావి, భూమిలోన ఉండేటటువంటి మంచినీటిని సేకరించి పైకి తీసుకువచ్చేటటువంటి ఏర్పాట్లని చేస్తూ ఉంటాం. ఇంటికి నైరుతి దిగ్భాగంలో మేడ పైన నీటి నిల్వ చేసుకునే నిమిత్తమై ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ బోర్వెల్ నుంచి ఆ ఓవర్ హెడ్కి పోయేటటువంటి దూరం ఇది ఈ చివర అయితే అది ఆ చివర. ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వృత్తాకారం అని చెప్తాం. క్లాక్ వైజ్, ఆంగ్లంలో గడియారపు ముళ్ళు తిరిగినట్లుగా అని చెప్తూ ఉంటాం. ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి ఈ వైపుగా నీరు ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఉండేటటువంటి సమస్తమైనటువంటి మురుగునీరు వాయవ్యం వైపు సేకరించే విధంగా ఇంటిలో పైపింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని లేదా ఆగ్నేయం వైపుగా ఏర్పాటు చేసుకొని ఈ రెండింటిలో ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం మధ్యలో నుంచి ఆ నీరు బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి. అంటే ఇంటిలో ఉండే నీరు ఎప్పుడు కూడా సవ్యమైన మార్గంలోనే తిరుగుతూ ఉండాలి. అపసవ్యంగా ఇంటిలో నీరు తిరగకూడదు. ఒకటి మంచినీటి వ్యవస్థ. ఇది సవ్యమైన మార్గంలో ఈశాన్యంతో ప్రారంభమై ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, పడమర ఇలా చేరుతుంది.
ఆ మధ్యలో నైరుతి భాగంలో మేడపైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం. మురుగునీటి వ్యవస్థ పడమరలో కానీ వాయవ్యంలో కానీ ఏర్పాటు చేసి ఆ వాయవ్యం ద్వారా వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం ఈ మధ్య భాగాలలో నుంచి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఈశాన్యంలో నుంచి అలాగే తూర్పు ఆగ్నేయం వరకు తీసుకువచ్చి ఆగ్నేయం ద్వారా నీరు బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి. వృత్తాకారంగా ఈ 2 చక్రాలు మంచినీరు, మురుగునీరు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రెండింటిలో ఏ వ్యవస్థ అయినా అపసవ్యంగా ఇంటిలో ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇంటికి చిక్కులు తప్పవు. అలాగే మురుగునీటి వ్యవస్థ సంబంధించినటువంటి ఆ పైపుల వరుస వేరు, మంచినీటికి సంబంధించిన వ్యవస్థ ఈ పైపుల వరుస వేరు. ఆ రెండింటి మధ్య కనీసంగా 24 అంగుళాల దూరం ఉండాలి అని కూడా ప్రమాణం. ఏ సమయంలో ఏ విధంగా కూడా ఈ నీరు అపసవ్య దిశలో ఇంటిలో సంచారం చెయ్యరాదు. పైన నిర్మించేటటువంటి ఆ ఓవర్ హెడ్ ట్యాంకు ఈనాటి కాలంలో అనేకులు వాస్తుశాస్త్ర నియమం అని చెబుతూ నైరుతి దిగ్భాగంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శుభం. కానీ సంపూర్ణమైన నైరుతి వైపు ఏర్పాటు చేయకూడదు. నైరుతి, దక్షిణం ఈ మధ్య భాగంలో ఏర్పాటు చేయాలి. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి ఈ 3 దిక్కులలో నైరుతి, దక్షిణం ఈ రెండింటి మధ్య భాగంలో ఏర్పాటు చేయాలి. నైరుతి నుంచి ఈశాన్యం వైపు మనం దారం పట్టినట్లయితే ఆ దారం మీదికి ఓవర్ హెడ్ ట్యాంక్ రాకూడదు. అలా నిర్మించిన ఆ నీటి యొక్క వసతి మనకు శ్రేయోదాయకం, లాభదాయకంగా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీరామ జయం.